వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి సార్. మీరు అయితే విమర్శిస్తూ ఉన్నారు 21% కూడా కొనలేదు అనేటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. సో మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఉప్పాల లక్ష్మణ్ గారికి, విజయభాస్కర్ గారికి శుభ మధ్యాహ్నం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఎవరెన్ని చెప్పినా, ఏ ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా అందరికంటే చిన్న చూపు చూస్తుంది రైతుల్నే. రైతులకి ఇచ్చిన కమిట్మెంట్స్ ని ఈజీగా తుంగలో తొక్కేసి ఇష్టానుసారంగా మాట్లాడటం అలవాటైపోయింది. ముఖ్యంగా రైతులకు ఉన్న సమస్య ఏంటంటే, ఒక మోస్తరు 10th క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయకపోవడం, వ్యవసాయం చేసే వాళ్ళకి చదువు తక్కువ ఉండడం, వాళ్ళ అమాయకత్వాన్ని వీళ్ళు కంపెనీస్ వారు క్యాష్ చేసుకోవడం, ప్రతి ఒక్క చేసుకునే వాళ్ళే కానీ రైతుకు సహాయపడే వ్యవస్థే భారతదేశంలో లేదు. రైతే అందరికీ సహాయపడాలి, రైతుకి ఆ బాధ్యత ఉంది. కానీ ప్రతివాడు రైతును వాడుకోవడం జన్మ హక్కులాగా ఫీల్ అవుతాడు. అది రాజకీయ నాయకుడి దగ్గర నుంచి, రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ప్రభుత్వాల దగ్గర నుంచి ఆ ప్రతి ఒక్క మనిషి రైతు అనేవాడిని వాడుకోవటం వాళ్ళ జన్మ హక్కులా ఫీల్ అవుతారు. ఇక్కడ గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వం తెస్తామని చెప్పేసి, గత ప్రభుత్వం కంటే రైతుల్ని బాగా ఆదుకుంటామని చెప్పేసి, గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి కొనుగోలు చేయటం, ఆ కొనుగోలు చేసేది కూడా మొత్తంగా కొనకపోవడం ఎంత దారుణమైన విషయం అంటే, ఈ రోజు పొగాకు రైతులు కనీసం వాళ్ళ చావుల్ని కూడా తప్పుదారి పట్టించి చూపించడం, వాళ్ళు అప్పుల పాలయ్యి ఆర్థిక బాధలు పెరిగి గుండె నొప్పులతోటి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని కూడా వేరే కోణంలో చూపించడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. నేను ఒకటే మాట చెప్తున్నాను, రైతుకి ప్రాక్టికల్ గా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తే ఆ విత్తనాల కంపెనీల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. కల్తీ పెస్టిసైడ్స్ ఇస్తే వాటి మీద, ఆ కంపెనీల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడా ఉండవు. కానీ వీటి బారిన పడి ఒక రైతు బిడ్డగా మేమేం కోరుకుంటున్నామంటే, మేము కోరుకునేది ఏంటంటే, పొగాకు రైతులకి ముందుగానే గిట్టుబాటు ధర నిర్ణయించాలి. అనుమతి ఇచ్చిన విస్తీర్ణం అంతా పొగాకు మొత్తం కొనాలి, బోర్డే కొనాలి, వ్యాపారస్తులు కాదు. బోర్డే కొనాలి, బోర్డే గిట్టుబాటు ధర నిర్ణయించాలి. అది ముందుగానే ప్రకటించాలి. సంవత్సరానికి ముందుగానే, పంటకు ముందుగానే అనుమతి ఎంత విస్తీర్ణం అయితే మీరు పంట వేసుకోమని అనుమతి ఇస్తారో ఆ అనుమతి ఇచ్చిన మొత్తం పొగాకు బోర్డే ఒక గిట్టుబాటు ధర నిర్ణయించి ముందుగానే కొనాలి. ఆ రేటు కూడా ముందే నిర్ణయించి చెప్పాలి. అప్పుడే రైతులు ఆత్మహత్యలు ఆగుతాయి. రైతులు బాధలు వ్యతలు తొలగిపోతాయి. దానికి ఇష్టమైన వాళ్ళే పొగాకు వేసుకుంటారు. రైట్. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఇప్పుడు ఎన్ని చెప్పినా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకూడదు. ప్రైవేటు వడ్డీల యొక్క భారముతోనే రైతులు అప్పులు చేసి చనిపోయే పరిస్థితి వస్తుంది. సో దాన్ని ఎందుకు స్టడీ చేయలేకపోతున్నారు? అసలు ఎందుకు ప్రైవేట్ వాళ్ళ దగ్గర వడ్డీలు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే, బ్యాంకులు విరివిరిగా వడ్డీలు ఇవ్వవు. ఒక 1000 రూపాయలు బాకీగా ఉందనగా కూడా వాటిని వడ్డీ ఇవ్వనంటాడు, అది కట్టు అంటే రుణం ఇవ్వను. అందువల్ల ఏంటంటే, ఇది ప్రతి సంవత్సరం అవుతున్న సమస్య కాబట్టి కీప్ పాయింట్ లో ఉన్నది బోర్డు. ఈ బోర్డు చేసే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, ఓకే. మొత్తానికైతే ఏపీలో కొనుగోలు ప్రక్రియ అయితే పొగాకు రైతులకు సంబంధించి వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. సో కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి, రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేయొద్దు, ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి పొగాకుకి సంబంధించినటువంటి రైతుకి న్యాయం చేయాలంటూ కూడా చెప్తా ఉంది. ఇటు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కొనుగోలు ప్రక్రియ కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా కొంటామంటూ చెప్తున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.